మూసీ రివర్ డెవలప్మెంట్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నానక్రామ్గూడలోని హెచ్ఎండీఏ కార్యాలయానికి వెళ్లారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్ బౌండరీస్, లొకేషన్ స్కెచ్తో పాటు పలు వివరాలను సీఎం రేవంత్ కు వివరించారు. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ బోర్డ్ ఎండీ ఆమ్రపాలి మూసీ రివర్ ప్రక్షాళనకు సంబంధించి కొద్దిపాటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ ఉద్యోగాల్లో ప్రత్యక్ష నియామకాల విషయంలో మహిళలకు 33% సమాన రిజర్వేషన్ల అమలులో రోస్టర్ పాయింట్లను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవిత డిమాండ్ చేశారు. 33% రిజర్వేషన్ కోటాకు మించి మహిళలకు ప్రభుత్వ ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తున్నాయని పేర్కొంటూ ప్రభుత్వ ఉత్తర్వులను ఆమె తప్పుబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్తో తెలంగాణ పాలిటిక్స్ లో మళ్లీ మలుపు తీసుకోబోతున్నాయి. మొన్నటిదాకా బడ్జెట్ సమావేశాలతో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి కూడా ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రేవంత్ ఢిల్లీ పర్యటన మంత్రి వర్గ విస్తరణ అజెండాగా సాగుతోందని వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ టూర్లో కార్పొరేషన్ల పదవుల భర్తీపై కూడా రేవంత్ టూర్తో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకానికి అవసరమైన పత్రాలను కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో మార్చి 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. ఈ పథకం అమలుకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. మార్చి 1వ తేదీ నుంచి అమలు చేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. జనసేన అధినేత పవన్ విశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. నేతలతో 1-to-1 మాట్లాడారు. ఆర్థిక స్థితిగతులు, రాజకీయ సమీకరణాలపై ఆరా తీశారు. ఆ తర్వాత 4 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించారు. భీమిలి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వంశీకృష్ణ శ్రీనివాస్, గాజువాకకు సుందరపు సతీష్, పెందుర్తిలో పంచకర్ల రమేష్, యలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్లను నియమించారు. పేద కుటుంబాల్లో పిల్లల్ని చదువులకు మరింత ఊతమిచ్చేలా అమలు చేస్తున్న వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల్లో భాగంగా నిధులను నేడు విడుదల చేయనున్నారు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికల్లో వివాహాలు చేసుకున్న 10,132 అర్హులైన జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా క్రింద 78,53,00,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల్లో సీట్ల పంచాయతీ పీక్స్ కి చేరుకుంటోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అన్నీ చక్కబెట్టుకొస్తూ ముందుకు సాగుతోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఇన్ఛార్జీల మార్పులో వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. వచ్చే ఎన్నికల్లో సీటు రావడం లేదని కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉన్నారు. ఇదే తరహాలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే కారణం మాత్రం సీటు రాకపోవడం కాదు. అధిష్టానం సీటు ఇస్తానని చెప్పినా ఇతర కారణాలతో దూరంగా ఉంటున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పుకొచ్చారు. మాస్ హీరోగా పేరున్న తమిళ హీరో విజయ్ కొత్త పార్టీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లోకి రావాలని తన అభిమానులు కోరినప్పటికీ లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తా అన్న ఫార్ములాతో దూసుకెళ్తున్నారు. పార్టీ దీర్ఘకాలం మనుగడ కొనసాగేలా పూర్తి స్థాయిలో బలం చేకూర్చుకునేందుకు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఎన్నికలకు ముందు కొత్త ఓటర్లు సభ్యత్వం తీసుకుంటారని, వారిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని నిర్ణయించారు. అలాగే మహిళలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. దీంతో పాటు జిల్లాల వ్యాప్తంగా పార్టీ క్యాడర్పై దృష్టి సారించాలని ముఖ్య సభ్యులకు సూచించారు. జిల్లాల వారీగా నమోదైన కొత్త ఓటర్ల జాబితాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు జయలలితకు సంబంధించిన వజ్రాభరణాల గురించి కీలక నిర్ణయం తీసుకుంది. జయలలితకు చెందిన 27 కిలోల బంగారం వజ్రాభరణాలను ఈ ఏడాది మార్చి 6, 2007 తేదీల్లో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి అప్పగిస్తామని బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు సోమవారం ప్రకటించింది. అవినీతి కేసులో జయలలిత దోషిగా తేలి 4 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన దాదాపు 10 ఏళ్ల తర్వాత, ఆమె మరణించిన 7 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
2025 నుంచి 26 వరకు విద్యా సంవత్సరం నుంచి దేశంలో 10-12వ తరగతి విద్యార్థులు ఏడాదిలో 2 సార్లు బోర్డు పరీక్షలు రాయవచ్చు. ఛత్తీస్గఢ్లో ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం ప్రారంభించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2 సార్లు పరీక్షలు రాసి మెరుగైన స్కోరు ఉంచుకోవచ్చు. దీని ద్వారా విద్యార్థుల విద్యా ఒత్తిడి తగ్గుతోంది. ఇది తప్పనిసరి కాదు అని చెప్పారు. సంస్కారాన్ని మరిచి బూతులు తిట్టే రాజకీయ నేతలకు ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని పార్లమెంట్, అసెంబ్లీ వేదికల సాక్షిగా కొందరు రాజకీయ నేతలు అపహాస్యపు పనులు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పలువురు నేతలు తమ స్థాయిని మరిచి మరింతగా దిగజారిపోయే చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో మాతృభాషను ఎవరూ మరిచిపోరాదని సూచించారు. పురుషుల ప్రో హాకీ లీగ్ టోర్నీలో భారత జట్టు 4వ విజయం అందుకుంది. స్పెయిన్తో సోమవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా సడెన్ డెత్ షూటౌట్లో 8-7తో గెలిచింది. దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలతో తమదైన ముద్ర వేసిన 5 దిగ్గజ ఆటగాళ్లు ఈ సీజన్ రంజీ ట్రోఫీ ముగిసిన తర్వాత ఆటకు ఇండియన్ క్రికెటర్స్ రిటైర్ పలకాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆటగాళ్లలో బెంగాల్ లెజెండ్ మనోజ్ తివారీ, జార్ఖండ్ బ్యాట్స్మెన్ సౌరభ్ తివారీ మరియు ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్, ముంబైకి చెందిన ధవల్ కులకర్ణి, విదర్భ రంజీ ట్రోఫీ విజేత కెప్టెన్ ఫైజ్ ఫజల్ ఉన్నారు. ఈ ఆటగాళ్లందరూ రిటైర్మెంట్ కు భిన్నమైన కారణాలను తెలిపారు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కొడుకు పోలీసులను ఆశ్రయించాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కస్టడీలో ఉన్న ఇంటిని మోసపూరితంగా విక్రయించే యత్నంతో పాటు డబ్బు తీసుకుని మరీ ఇంటిని ఖాళీ చేయాలంటూ రౌడీలతో దౌర్జన్యానికి దిగిందంటూ హీరా గోల్డ్ కుంభకోణం ప్రధాన నిందితురాలు నోహీరా షేక్పై ఫిర్యాదు చేశాడు. దీంతో ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ మాతా శిశు కేంద్రం వద్ద తమ 3 రోజుల పసికందును ఎత్తుకెళ్లారని శిశువు తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కిడ్నాపర్తో పాటు పసికందును పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలో పట్టుకున్నారు. తొలిసారిగా వెలుగులోకంతరిక్ష శోధనలో మేలిమలుపు. గ్రహశకలాలు పూర్తిగా పొడి శిలలతో కూడుకుని ఉంటాయని ఇప్పటిదాకా సైంటిస్టులు భావించేవారు. కానీ అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా వాటిపై నీటి అణువుల జాడలను గుర్తించారు. సోఫియా స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రానమీ ఎయిర్బోర్న్ టెలిస్కోప్ అందించిన డేటాను అధ్యయనం చేసిన మీదట వారు ఈ మేరకు ధృవీకరణకు వచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ప్లానెటరీ సైన్స్ జర్నల్లో సోమవారం ప్రచురితమయ్యాయి. 71వ మిస్ వరల్డ్ ఈవెంట్ ప్రారంభమయ్యింది. ఈ వేడుకలు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు జరగనున్నాయి. దాదాపు 28 ఏళ్ల తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. 3 దశాబ్దాల తర్వాత మిస్ వరల్డ్ ఈవెంట్ కోసం భారత్ వేదికగా నిలిచింది. న్యూఢిల్లీలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.